నా పేరు జగదీష్. కొత్తపాలెం మన గ్రామం. దూర్నాల శివారులో మా చేను పోతుంటే బాట బంద్ చేసినారు. మా తాతోళ్ళ కానుంటి అటకెళ్ళి పోతున్నారు. ఇప్పుడు మా పోతుంటే వాళ్ళు బంద్ చేసినారు. ఒక 200 ఎకరాలు ఉంటుంది. ఒక 100 కుటుంబంలు ఉంటాయి. దారి పోవడానికి పోతే లేదు, మీకు బాట లేదు. అప్పుడు పోయినారు, బీడు ఉంది, ఇప్పుడు పోనీక లేదని బంద్ చేసినారు. వాళ్ళు కంచె వేసినారు. కంచెను కూడా పోయి ఆపినాము. పోయి కంచె మళ్ళీ ఆపితే పోయి మళ్ళీ వేసినారు. ఎంఆర్ఓకు ఒకటి లెటర్ ఇచ్చినాము. ఈ కలెక్టర్ సార్కొని ఇవ్వాలనుకొని వచ్చినాము. కలెక్టర్కు నోటీస్ ఇస్తాము. మాకు బాట లేదు కాబట్టి కంపల్సరీ మాకు బాట చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు శేఖరు, కొత్తపాలెం. మా పెద్దల కానుంటి అటకెళ్ళి పోతున్నాం సార్. అలా ఇప్పుడు బాట లేదని మళ్ళీ వేసినారు. కంచె కూడా ఆపినాము. వాళ్ళు మేము ఆపుతామని చెప్పి కూడా మళ్ళా కట్టినారు. మేము ఎక్కడ దారి పోనీకలేదు. మేము కరిగెత్తు కూడా ఆగిపోయినాయి. మండలంలో కూడా ఓ లెటర్ ఇచ్చినాము. కలెక్టర్ ఆఫీస్లో కూడా ఓ లెటర్ ఇచ్చినాము. మాకు ఎక్కడ దారి లేదు సార్. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము, కలెక్టర్ని కలవాలని. సార్ అది మా తాతల కాడి బాటలకి ఉండేవి, వాళ్ళు బంద్ చేసేది. మాది కొత్తపాలెం పరిసరాలు నేను మాట్లాడేది. మాకు ఇప్పుడు పోనీకి ఇబ్బంది అయింది. వాళ్ళు మళ్ళీ దానికి మాకు దారి లేదు. ఏదో వాళ్ళని అడుక్కుంటున్నాం. మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వచ్చినాం. మళ్ళీ ఏమంటారు ఎంఆర్ దగ్గరికి కలెక్టర్ ఏమంటారేమో అతన్ని ఇస్తే సరిపోయి మనం ఏం చేయలేము కదా. 200-300 ఎకరాలు ఉంటాయి. ఉంటాయి.